స్వాతంత్ర సమర ఉద్యమంలో జనించి ఆ స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో పెరుగుతూ చిన్నప్పటి నుంచి కూడా దేశభక్తిని నరనరాన నింపుకొని ఒక జాతీయ నేతగా ఎదిగారు అటల్ బిహారీ వాజ్పేయి గారు. రాష్ట్రీయ స్వయం సేవక్లో చేరి జాతీయ భావాలను పుణికిపుచ్చుకొని ఒక స్వయం సేవక్గా మొదలైన ఆయన ప్రయాణం దేశ ప్రధానిగా సేవలు అందించేంత వరకు చేరింది. అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశభక్తి అలాగే దేశం పట్ల ఎంతో ఔన్నతమైన భావం కలిగిన వ్యక్తి. ఆయన మంచి సాహితీవేత్త కూడా. ఆయన పద్యాలు రాసిన, ఆయన మాట్లాడుతున్న జనం మైమరచిపోయేవారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ ఉండేవాళ్ళు. ఎమర్జెన్సీ సమయంలో ఆనాటి ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి జైల్లో కూడా ఉన్నారు. జనసంఘను ప్రారంభించినప్పటి నుంచి కూడా జనసంఘలో ఎంతో కష్టపడి పనిచేశారు. 9 సార్లకు పైగా ఎంపీగా గెలిచారు. భారతీయ జనతా పార్టీని స్థాపించిన ముఖ్యమైన వ్యక్తుల్లో ఆయన ఒకరు. భారతీయ జనతా పార్టీ స్థాపించి దానిని నడిపారు. కేవలం 2 ఎంపీ సీట్లు ఉన్న దశ నుంచి భారతీయ జనతా పార్టీని అధికారం పొందే దిశ వరకు నిర్దేశం చేశారు. అప్పట్లో మనకు పూర్తి అధికారం లేనప్పుడు ఈ సంకీర్ణ ప్రభుత్వాలను, విభిన్న రకమైన సిద్ధాంతాల నుంచి వచ్చిన పలు పార్టీ వాళ్ళను కలుపుకొని ఎంతో చక్కగా సమన్వయంతో ఎంతో బాధ్యతతో ప్రభుత్వాన్ని నిర్వహించారు. కేవలం ఒక్క ఓటు కోసం, కానీ ఆయన ఎంతో నిజాయితీగా ఒక్క ఓటు కారణంగా ప్రభుత్వం ఓడిపోయినా కూడా మానవతా విధానంతో నిజాయితీతో మళ్ళీ ప్రజల ముందు ఓట్ల కోసం వచ్చారు తప్ప ఒక్క ఓటు కోసం ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని ఆలోచించలేదు. ఆయన హయాంలోనే భారతదేశం ప్రగతికి అడుగులు పడ్డాయి. గోల్డెన్ క్వాడ్రిలాటరల్ అంటే స్వర్ణ చతుర్భుకి, ఈ విధంగా నేషనల్ హైవేస్ నిర్మాణం కావచ్చు. ఎంతో ధైర్యంగా పోఖ్రాన్ అణుయుద్ధ పరీక్షలు నిర్వహించారు. సర్వశిక్ష అభియాన్, దీని ద్వారా మన పాఠశాలల్లో మన పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు విద్యా విధానం బలంగా ఉండాలని పునాదులు వేశారు. గ్రామీణ సడక్ యోజన, ఈ విధంగా మన గ్రామాల్లో రోడ్లు బాగుండాలని సంకల్పించి మన దేశంలో అన్ని విధాలుగా అభివృద్ధి జరిగేలా ఎన్నో నిర్ణయాలు వాజ్పేయి గారు తీసుకున్నారు. ఈరోజు వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా మనం ఈ విధంగా వాజ్పేయి గారి విగ్రహాలను ప్రతి జిల్లాలో పెట్టుకుంటున్నాం. వారు చూపించిన మార్గంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రగతిని, దేశ భవిష్యత్తును ఇంకా ఉజ్వలంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తోంది. మనం అందరం దీంట్లో భాగమవుదాం. 12వ తేదీన కర్నూలులో మన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా పండగ వాతావరణంలో మనందరం జరుపుకుంటున్నాం. దీనికి అందరూ కూడా రావాలని ఆహ్వానం.